Hey everybody, welcome back to our YouTube channel Spoken English with Syamala. ఈరోజు మనం మన వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ సీమ్, లుక్, అపియర్ గురించి తెలుసుకోబోతున్నాము. He is happy, he seems happy, he seems to be happy, he appears to be happy, it appears that he is happy, he looks happy. ఈ సెంటెన్సెస్ తెలుగులో అర్థం ఏంటి, మరియు సీమ్స్ని, లుక్స్ని, అపియర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా యూస్ చేయాలి, వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనం ఇట్ అపియర్స్ దట్ హీ ఈజ్ హ్యాపీ అనాలి, కానీ హీ అపియర్స్ దట్ హీ ఈజ్ హ్యాపీ అని చెప్పకూడదు. సో ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ మరియు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. హీ ఈజ్ హ్యాపీ అంటే అతను సంతోషంగా ఉన్నాడు. హీ సీమ్స్ హ్యాపీ అన్న, హీ సీమ్స్ టు బి హ్యాపీ అన్న రెండు ఒకటే అర్థం. రెండింటిని ఎలా అయినా యూస్ చేయొచ్చు. హీ సీమ్స్ హ్యాపీ అనొచ్చు, హీ సీమ్స్ టు బి హ్యాపీ అని కూడా చెప్పవచ్చు. దానికి తెలుగులో అర్థం అతను సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. హీ ఈజ్ హ్యాపీ అంటే యువర్ డిక్లేరింగ్, అతను సంతోషంగా ఉన్నాడని చెప్తున్నావు. హీ సీమ్స్ టు బి హ్యాపీ అంటే అతను సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. హీ అపియర్స్ టు బి హ్యాపీ, అతను సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. సీమ్స్ అంటే అనిపించడం, అపియర్స్ అంటే కనిపించడం. ఇట్ అపియర్స్ దట్ హీ ఈజ్ హ్యాపీ, అదే సెంటెన్స్ని ఇలా కూడా రాయొచ్చు. ఇట్ అపియర్స్ దట్ హీ ఈజ్ హ్యాపీ అన్నా, హీ అపియర్స్ టు బి హ్యాపీ అన్నా ఒకటే అర్థం, కాకపోతే కొంచెం డిఫరెన్స్. రెండిట్లో ఎలా అయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అతను సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది. హీ లుక్స్ హ్యాపీ అంటే అతను సంతోషంగా కనిపిస్తున్నాడు. సో జనరల్గా లుక్స్, అపియర్ ఆర్ సీమ్ ఇవన్నీ కూడా మీనింగ్లో చాలా దగ్గర మీనింగ్ ఉంటాయి. దే ఆర్ వెరీ క్లోజ్ ఇన్ మీనింగ్. అయితే సీమ్స్ అంటే అనిపించటం, లుక్ లేదా అపియర్ అంటే కనిపించటం. కనిపించటం, అనిపించటం. తెలుగులో అనిపించటం అని ఎప్పుడు చెప్తాము, కనిపించడం అని ఎప్పుడు చెప్తాము, అదే అర్థంలో మనం ఇంగ్లీష్లో కూడా యూస్ చేస్తుంటాము. అయితే ఈ సెంటెన్స్లో మనం అపియర్స్ రాయాలా, లుక్స్ రాయాలా, ఎలా తెలుస్తుంది? రెండు ఒకే అర్థం కదా, అపియర్స్ అన్నా లుక్స్ అన్నా ఒకటే అర్థం. మరి ఏది రాస్తే కరెక్ట్? ఇక్కడ నేనైతే హీ లుక్స్ యంగర్ ఈజ్ కరెక్ట్ అని చెప్తాను. ఎందుకని? అపియర్స్ ఇక్కడ రాంగ్. రెండు ఒకటే అర్థమైనా ఈ సిచ్యువేషన్లో అపియర్స్ అనేది రాంగ్. హీ లుక్స్ అనే చెప్పాలి. ఎందుకు చూద్దాం ఇప్పుడు. We use both the verbs look and appear to talk about a condition we have observed. అంటే ఏంటి? మన కళ్ళతో చూసి అబ్జర్వ్ చేసిన వాటికి మనం లుక్ అండ్ అపియర్ అని చెప్పాలి. మనం ఊహించుకున్న దానికి చెప్పకూడదు. మన కళ్ళతో చూసి అనిపించిందా అని చెప్పాలి. కళ్ళతో చూసిన తర్వాత అతను యంగ్గా కనపడుతున్నాడు అని చెప్పానంటే నా కళ్ళతో చూసి నేను చెప్తున్నాను కదా. సో అట్లా చూసి చెప్పడానికి మనకు లుక్ అండ్ అపియర్ అని యూస్ చేయాలి. సీమ్ అని అస్సలు యూస్ చేయకూడదు. అంటే అతన్ని మనం మన కళ్ళతో చూస్తున్నాము. అయితే మరి లుక్, అపియర్ రెండు సేమ్ అంటున్నాం కదా. మరి ఈ సిచ్యువేషన్లో లుక్ అనే ఎందుకు రాయాలి అంటే లుక్ అనేది మోర్ ఇన్ఫార్మల్ దాన్ ద వర్బ్ అపియర్. అపియర్ జనరల్గా ఫార్మల్ వర్బ్ అనమాట. లుక్ అనేది ఇన్ఫార్మల్. సిచ్యువేషన్లో నా ఫ్రెండ్ గురించి నేను చెప్తున్నాను కదా, యూ లుక్ యంగర్ అని. అంతేగాని ఫార్మల్ లాంగ్వేజ్లో తెలియని వాళ్ళకి, బాస్లకి, వీళ్ళకి మనం చెప్తామా? చెప్పం కదా. అందుకని ఇక్కడ లుక్ అని యూస్ చేయాలి. అయితే ఈ లుక్ అనే వర్బ్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఫాలోడ్ బై అన్ అడ్జెక్టివ్. దీని తర్వాత ఎప్పుడు కూడా అడ్జెక్టివ్ వస్తుంది. అయితే అపియర్, సీమ్స్ తర్వాత కూడా అడ్జెక్టివ్ వస్తుంది, కాకపోతే డిఫరెంట్ ఫార్మాట్లో వస్తుంది. చూడండి, హీ లుక్స్ టయర్డ్, హీ లుక్స్ హ్యాపీ. చూడండి, టయర్డ్ అనేది అడ్జెక్టివ్, హ్యాపీ అనేది కూడా అడ్జెక్టివ్. ఇవే సెంటెన్సెస్ని ఇలా కూడా రాయొచ్చు. ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ హీ ఈస్ టయర్డ్, హీ లుక్స్ యాజ్ ఇఫ్ హీ ఈస్ హ్యాపీ. చూడండి, హీ లుక్స్ టయర్డ్ అని చెప్పిన, ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ హీ ఈస్ టయర్డ్ అన్న ఒకటే అర్థం. అతను అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు. హీ లుక్స్ హ్యాపీ అన్న, ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ హీ ఈస్ హ్యాపీ అన్న ఒకటే అర్థం. అతను సంతోషంగా కనిపిస్తున్నాడు అని అర్థం.
నెక్స్ట్ అపియర్. అపియర్‌ని మనం జనరల్‌గా రిటన్‌లో కానీ, ఫార్మల్ స్పీచెస్‌లో కానీ యూజ్ చేస్తాము. జనరల్‌గా దీన్ని మనం ఈవెంట్స్‌లో లేదా ఫ్యాక్ట్స్ మాట్లాడడానికి యూజ్ చేస్తాం. ద సస్పెక్ట్ అపియర్డ్ టు బి ద కిల్లర్. ఆ సస్పెక్ట్‌ని తీసుకొచ్చారు పోలీసులు. అవి ఈవెంట్స్, ఫ్యాక్ట్స్ కదా! ఫార్మల్ లాంగ్వేజ్ గదా! ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కి ఎవరైనా ఎళ్తే అది ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఉండదు కదా! ఫార్మల్ లాంగ్వేజ్. ద సస్పెక్ట్ అపియర్డ్ టు బి ద కిల్లర్. షీ అపియర్స్ టు బి యాంగ్రీ. షీ అపియర్స్ టు బి యాంగ్రీ అని చెప్పొచ్చు. ఇదే ఇన్ఫార్మల్ అయితే సపోజ్ షీ అనే బాస్ అయితే అపియర్స్ అని చెప్తాం. అలా కాకుండా షీ అనేది మీ ఫ్రెండ్ కానీ, మీ కజిన్ గానీ ఎవరైనా మీ దగ్గర వాళ్ళైతే లుక్స్ అని గూడా చెప్పొచ్చు. షీ లుక్స్ యాంగ్రీ అనాలి. అదే అపియర్స్ యూజ్ చేస్తే టు బి అని యూజ్ చేయాలి. షీ అపియర్స్ టు బి యాంగ్రీ. అదే లుక్స్ చెప్పాలంటే షీ లుక్స్ యాంగ్రీ. లుక్స్‌కి, యాంగ్రీకి మధ్యలో ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఇట్ అపియర్స్ టు బి రైనింగ్. అంటే ఏంటి? నేను ఇవన్నీ కళ్ళతో చూసి చెప్తున్నాను నేను. కళ్ళతో చూసి చెప్తున్నాను. నా ఊహ కాదిది. నా ఒపీనియన్ కాదిది. ఇదే అపియర్స్ టు బి రైనింగ్‌ని మనం లుక్స్‌తో కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే వర్షం పడేటట్టు అనిపిస్తుందని చెప్పడానికి ఫార్మల్, ఇన్ఫార్మల్ ఉండదు జనరల్‌గా. కాబట్టి దీనికి మనం లుక్స్ అని కూడా యూజ్ చేయొచ్చు. ఇట్ లుక్స్ లైక్ యాస్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. ఇట్ లుక్స్ లైక్ యాస్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ ఆర్ ఇట్ అపియర్స్ టు బి రైనింగ్. అయితే యాస్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ ఈ స్ట్రక్చర్‌ని మనం అపియర్స్‌తో యూజ్ చేయకూడదు. ఇట్ అపియర్స్ దట్ యాస్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ అని చెప్పకూడదు. అంటే ఇంకొకటి కూడా హీ అపియర్స్ దట్ హీ ఈస్ హ్యాపీ అని కూడా చెప్పకూడదు. హీ అపియర్స్ అని చెప్పకూడదు. ఇట్ అపియర్స్ అని చెప్పాలి. సీమ్స్. సీమ్స్ అంటే అనిపించడం. ఆమె జాగ్రత్తగా ఉన్నట్లు అనిపిస్తుంది. చూడండి నేను ఆమెను చూడలేదు. ఈ సిట్యుయేషన్‌లో నేను ఆమెను చూడలేదు. కానీ ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో నాకు తెలిసింది. తెలిసిందో లేకపోతే నా పాస్ట్ ఎక్స్‌పీరియన్సో అయ్యుండొచ్చు. దాన్ని బేస్ చేసుకొని నా ఒపీనియన్‌ని చెప్తున్నాను. ఆమెను నేను చూడలేదు. కానీ నా ఒపీనియన్ చెప్తున్నాను. షీ సీమ్స్ టు బి కేర్‌ఫుల్. ఆమె జాగ్రత్తగా ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. అయితే గుర్తుపెట్టుకోండి లుక్, అపియర్, సీమ్స్‌కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అంటే లుక్, అపియర్‌ని మనం ఫిజికల్‌గా మనం చూస్తున్నప్పుడు అంటే ఎదురుగా మనం చూస్తున్నప్పుడు చెప్తాము. అలా గాకుండా సీమ్స్ అనేది మనం చూడము దాన్ని. కానీ మన పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌తో కానీ, లేదా మన ఒపీనియన్ కొన్ని సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని, ఓహ్! ఈ సిట్యుయేషన్‌ని బేస్ చేసుకొని ఇది ఇలా జరుగుతుంది అని చెప్పేటప్పుడు మనం సీమ్స్ యూజ్ చేయాలి. అంటే మన ఒపీనియన్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలంటే సీమ్స్, మనం డైరెక్ట్‌గా చూసి చెప్పాలి అంటే లుక్ లేదా అపియర్ అని యూజ్ చేయాల్సుంటుంది. ఇట్ సీమ్స్ టు బి రైనింగ్. ఇట్ లుక్స్ యాస్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. ఇట్ అపియర్స్ టు బి రైనింగ్. ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి? ఇట్ లుక్స్ లైక్ యాస్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. ఇట్ అపియర్స్ టు బి రైనింగ్. ఈ 2 సిట్యుయేషన్స్ సేమ్ అనమాట. నేను సపోజ్ ఇంట్లో కూర్చొని ఉన్నాను నేను. విండోలోంచి తల బయటికి పెట్టి పైన ఆకాశాన్ని చూశాను. చూస్తే ఏముంది ఇంక అంతా వర్షం పడే సూచనలు కనపడుతున్నాయి. అప్పుడు నేను లుక్స్, అపియర్స్ అని చెప్పాలి. అలా కాకుండా నేను ఇంట్లో కూర్చొనున్నాను. నాకనిపిస్తుంది ఏందో ఇదేదో వర్షం పడ్డట్టుంది అనిపిస్తుంది. అంటే నేను చూడట్లేదు అక్కడ. చూడకుండా నా ఒపీనియన్ చెప్తున్నాను. అప్పుడు సీమ్స్ అని చెప్పాలి. అంటే మనం డైరెక్ట్‌గా చూడకుండా చెప్పేటప్పుడు సీమ్స్, చూసి చెప్తున్నప్పుడు లుక్స్ లేదా అపియర్స్ అని యూజ్ చేయాలి. ఇంతసేపు మనం డిస్కస్ చేసుకున్నటువంటి లుక్, అపియర్, సీమ్స్‌లో కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాము. జనరల్‌గా ఈ మూడిటి తర్వాత అడ్జెక్టివ్స్ యూజ్ చేయాలి. యాడ్వర్బ్స్ యూజ్ చేయకూడదు. చూడండి షీ లుక్స్ యాంగ్రీలీ అనకూడదు. హీ సీమ్స్ క్లెవర్లీ అనకూడదు. హీ అపియర్స్ టు బి యాంగ్రీలీ అనకూడదు. యాంగ్రీలీ, క్లెవర్లీ అనేవి యాడ్వర్బ్స్. ఇలా యాడ్వర్బ్స్ యూజ్ చేయకూడదు. అదే అడ్జెక్టివ్స్‌తో ఎలా యూజ్ చేస్తాం? షీ లుక్స్ యాంగ్రీ, హీ సీమ్స్ క్లెవర్, ఇట్ అపియర్స్ టు బి యాంగ్రీ. ఇలా అడ్జెక్టివ్స్‌ని యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అయితే లుక్‌తో ఇంకొక స్పెషాలిటీ ఉంది మనకి. లుక్ తోటి మనం యాంగ్రీలీ యూజ్ చేస్తాం. ఎప్పుడు అంటే ఈ లుక్ అనే వర్బ్‌ని మనం ఇంట్రాన్సిటివ్ వర్బ్‌గా యూజ్ చేసినప్పుడు. మనకి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ వీడియోలో నేను ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏమిటో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంట్రాన్సిటివ్ వర్బ్‌గా యూజ్ చేసినప్పుడు యాంగ్రీలీ అని యాడ్వర్బ్‌ని యూజ్ చేయొచ్చు. అతను కోపంగా చూస్తున్నాడు. అదే ట్రాన్సిటివ్ వర్బ్ అయితే
ఆబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ మనకి. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో మనం లుక్ తర్వాత మాత్రం యాడ్‌వర్బ్ యూజ్ చేయొచ్చు. కానీ సీమ్‌కి, అపియర్ తర్వాత ఎప్పుడూ కూడా యాడ్‌వర్బ్‌ని యూజ్ చెయ్యకూడదు. నెక్స్ట్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, లుక్‌తో ఎప్పుడూ కూడా మనం ఇన్ఫినిటివ్ వర్బ్‌ని రాయకూడదు. కానీ సీమ్, అపియర్ తోటి మనం ఇన్ఫినిటివ్ వర్బ్‌ని తప్పకుండా రాయాలి. అయితే కొన్ని సార్లు సీమ్‌ని ఇన్ఫినిటివ్ లేకుండా కూడా డైరెక్ట్ అడ్జెక్టివ్ రాసి రాయొచ్చు. చూడండి ఈ సెంటెన్స్ ఉంది. ఐ థింక్ హీ లైక్స్ క్లాసికల్ మ్యూజిక్. ఈ సెంటెన్స్‌ని చూడండి నేను సీమ్స్‌తో ఎలా రాసాను. ఇట్ సీమ్స్ థాట్ హీ లైక్స్ క్లాసికల్ మ్యూజిక్. హీ సీమ్స్ టు లైక్ క్లాసికల్ మ్యూజిక్. ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. ఇక్కడ లైక్స్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్ ఇది. చూడండి క్లాసికల్ మ్యూజిక్ అనేది ఆబ్జెక్ట్. లైక్స్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్. నెక్స్ట్ ఇంకొన్ని సెంటెన్సెస్ చూద్దాం సీమ్స్ తోటి. ఇట్ సీమ్స్ టు మీ దట్ వీ ఆర్ లాస్ట్. ఇట్ సీమ్స్ టు మీ దట్ వీ ఆర్ లాస్ట్. ఇలా రాయొచ్చు. వీ సీమ్ టు బీ లాస్ట్. వీ కాబట్టి సీమ్ అని రాసాం. ఇక్కడ విఎస్ ఫామ్ రాయకూడదు. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రమే సీమ్స్ అని రాయాలి. ఐ, యు, వి, దే ఉన్నప్పుడు సీమ్ అని రాయాలి. వీ సీమ్ టు బీ లాస్ట్. హీ సీమ్స్ టు బీ అప్సెట్. ఇలా రాయాల్సి ఉంటుంది. టు బీ అన్నాం కదా, ఇది టు ఇన్ఫినిటివ్ అనమాట. I hope you have understood difference between seem, look and appear. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలిసేంత వరకు హasta luego. అదియోస్.